సెక్స్ సామర్థ్యం పెరగాలంటే మార్కెట్లో లేదా ఆన్లైన్లో దొరికే ప్రొడక్ట్స్ వాడచ్చా? ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. నాకు చాలామంది పేషెంట్లు జిమ్కి వెళ్ళి అక్కడ ఇచ్చే పౌడర్ తీసుకున్నాం సార్ అంటారు, తర్వాత సెక్స్ సామర్థ్యం తగ్గిపోయిందని వస్తారు. కనుక ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా శరీరంలోకి నోటి గుంట కానీ, ఇంజెక్టబుల్ కానీ, ట్యాబ్లెట్ కానీ, టానిక్ కానీ ఏది తీసుకోకూడదు. మార్కెట్లో వచ్చే లేదా ఆన్లైన్లో దొరికే వాటికి అథెంటిసిటీ ఉండదు. డ్రగ్ అప్రూవల్ ఉందా లేదా, ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రైబ్ చేశారా అనేవి చాలా ఇంపార్టెంట్. కనుక శరీరం గురించి అంత క్యాజువల్గా ఉండడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. డాగీ స్టైల్లో సెక్స్ చేసేటప్పుడు మహిళలు ఎందుకు ఇబ్బంది పడతారు? నిజానికి ఏ స్టైల్ అయినా కూడా ఒక రకమైన మజిల్ కంట్రాక్షన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, కూర్చోవాలి అనుకుంటే హిప్ దగ్గర ఒక మూమెంట్ అవసరం ఉంటుంది. అదే కౌబాయ్ టైప్ చేయాలనుకున్నా, ఇంకో రకం చేయాలన్నా వాళ్ళు కదిల్చుకోవాల్సి వస్తుంది. డాగీ టైప్లో వాళ్ళు తన ఛాతీ భాగాన్ని పూర్తిగా బెడ్కు ఆనించుకొని హిప్ భాగాన్ని పైకి లేచి పెట్టాలి. ఇది కొద్దిమందికి ఇబ్బందిగా ఉంటుంది, అంతేగాని అందరికీ ఇది ఇబ్బంది ఉండదు. ఎవరైతే యోగా వగైరా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు చాలా ఈజీగా డాగీ స్టైల్కు అడ్జస్ట్ అవుతారు. ఈ డాగీ స్టైల్లోనే చేయాలనుకోవడం పొరపాటు. ఏ స్టైల్లో చేసినా తృప్తి అనేది మనసులో ఉంటుంది, స్టైల్లో ఉండదు. అయితే వన్ కెన్ ఎక్స్ప్లోర్. మొనోటనీ అంటే రోజు ఒకటే భంగిమలో చేయడం వల్ల కొద్ది రోజులకు ఒక రకమైనటువంటి బోర్ కొట్టడం స్టార్ట్ కావచ్చు. అది కాకుండా ఉండేందుకోసం రకరకాలైనటువంటి స్టైల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో ఒక స్టైల్ డాగీ ప్రాక్టీస్. తర్వాత కొద్దిమంది అబ్బాయిలకు కూడా ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ పెనిస్ లెంత్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఆ స్టైల్లో లోపలికి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. అమ్మాయిలు కూడా కొంతమందికి హిప్ చాలా హెవీగా బయటికి ప్రొజెక్టెడ్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు ఈవెన్ లెందీ పెనిస్ కూడా లోపలికి వెళ్ళడం ఇబ్బంది ఉంటుంది. కనుక ఎవరి శరీర ఆకారాన్ని బట్టి ఎవరికి ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ పొజిషన్లో సెక్స్ చేయొచ్చు. కేవలం డాగీ స్టైల్లో చేస్తేనే తృప్తి పడతారు అనుకోవడం ఒక అపోహ.